హలో ఫ్రెండ్స్, వెరీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై అనదర్ వీడియో. సో ఈ వీడియోలో నా సెల్ఫ్ డెవలప్మెంట్ జర్నీ కోసము ప్రోగ్రెస్, హౌ ఐ స్టార్టెడ్, ట్రాన్స్ఫర్మేషన్ జర్నీలోకి నేను ఎందుకు స్టార్ట్ చేశాను, ఈ స్టార్ట్ చేసిన ప్రాసెస్ లో నేను ఏమేమి చేంజ్ చేసుకున్నానో ఈ విషయాలు చెప్తాను. ఇవి ఎవరైతే వాళ్ళ లైఫ్ ని వాళ్ళు ఒక కొత్త ప్రాస్పెక్టివ్ లో చేంజ్ చేసుకుంటూ వాళ్ళ లైఫ్ ని మార్చుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి యూజ్ అవ్వచ్చు. వీడియోలోకి వెళ్తే మనలో చాలా మందికి మన జీవితాన్ని ఒక మంచి మార్గంలో మంచి డెవలప్మెంట్ చేసుకుంటూ మంచి ఆనందమైన జీవితాన్ని గడుపుతూ మనం కలలకనే విధంగా మన లైఫ్ ని డిజైన్ చేసుకోవాలని చాలా మందికి అనిపిస్తుంది. మంచి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ తోని, అంటే ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అంటే ఏ టైంకైనా సరే మనకి డబ్బుకు లోటు లేదు అన్న ఫీలింగ్ అనమాట. టైం ఫ్రీడమ్ అంటే మనకి ఏ టైంలోనే సరే ఏ పనిని చేయగలగడం. అలాగే మంచి హెల్తీగా ఉండడం. హెల్తీ లేకపోతే మనకి ఎంత డబ్బులున్నా ఎంత టైం ఉన్నా సరే వేస్ట్ కదా. సో ద హెల్త్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దెన్ ఎనీథింగ్ ఎల్స్. అలాగే మంచి రిలేషన్షిప్స్, మన చుట్టుపక్కల ఉండే మన ఫ్యామిలీ మెంబర్స్ కానీ, మన పిల్లలు కానీ, వైఫ్, పేరెంట్స్, వీళ్ళందరూ మనం చేసే పనులకి సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ ముందుకు నడిపిస్తూ ఉంటే చాలా ఆనందంగా ఉంటుంది. ఇదంతా ఎందుకంటే మన లైఫ్ని మన కంట్రోల్లో పెట్టుకోవడానికి. మన లైఫ్ని మన కంట్రోల్లో పెట్టుకోవడం అంటే ఇట్స్ కైండ్ ఆఫ్ అథారిటీ ఆన్ యువర్ ఓన్ లైఫ్, రైట్? ఏ టైంకైనా సరే నేను అథారిటీగా నా లైఫ్ నేను ఫీల్ అవుతున్నాను అన్న నమ్మకంతో మనం చెప్పగలగాలి. అంతేకాకుండా ఇప్పుడున్న పరిస్థితుల్లో మనలో చాలా మందికి అథారిటీ లేదు, ఆ కంట్రోల్ లేదు. ఎందుకంటే మనం చాలా నేను ముందు చెప్పిన ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో, ఫైనాన్షియల్ కానీ, జాబ్ పరంగా కానీ, కొంతమందికి రిలేషన్షిప్స్ సరిగా ఉండవు, కొంతమందికి హెల్త్ బాగోదు, ఏదో ఒక అంశంలో వాళ్ళు లాగ్ అయి ఉంటారు. దానివల్ల ఏంటంటే వాళ్ళు కంప్లీట్ ఆ లైఫ్ని వాళ్ళు అనుభవించలేరు, మెంటల్గా ఫీల్ అవ్వలేరు. సో దట్ ఈస్ కాల్డ్ అబండెన్స్గా ఫీల్ అవ్వడం అంటే దేనికి లోటు లేదు, అన్నీ నేను అనుభవించగలుగుతున్నాను, నేను చాలా హ్యాపీగా లైఫ్ని లీడ్ చేసుకోగలుగుతున్నాను అన్న ఫీలింగ్తో ఎప్పుడూ ఉంటారనమాట. సో దట్ ఈస్ కాల్డ్ అబండెన్స్. సో ఇవన్నీ జరగాలంటే ప్రతి ఒక్కరూ వాళ్ళ యొక్క సెల్ఫ్ డెవలప్మెంట్ ప్రాసెస్ని స్టార్ట్ చేయాలి. సెల్ఫ్ డెవలప్మెంట్ ప్రాసెస్ అంటే ఏంటి? యాక్చువల్గా మన ఆలోచనలు, మనం రోజువారీ చేసే పనులు, ఎటువంటి మనుషులతో మనం టైం స్పెండ్ చేస్తున్నాం, మనం ఎటువంటి ప్లేసెస్కి వెళ్తున్నాం, మన ఆలోచన తీరేంటి, ఈ సొసైటీ గురించి, చుట్టుపక్కల ఉండే ఎన్విరాన్మెంట్ గురించి కానీ, లేకపోతే బయట జరిగే ఎనీ కైండ్ ఆఫ్ ఇన్సిడెంట్స్ గురించి కానీ మన థాట్ ప్రాసెస్ ఏంటి, ఇవన్నీ కూడా మార్చుకోగలిగే ప్రాసెస్ ని సెల్ఫ్ డెవలప్మెంట్ అంటారు. ఎందుకంటే మనం చాలా సార్లు చాలా విషయాలు తెలియకుండా ఇది చాలా కామనే కదా, చాలా నార్మల్, ఎవ్రీవన్ ఈస్ డూయింగ్ ఇట్ అని చాలా ఈజీగా మనం అన్ని పనులు చేసుకుంటూ పోతూ ఉంటాం. కాకపోతే మనం రియలైజ్ అవ్వాలి ఏ పనులు మనకి, మన లైఫ్ కి, మన జీవితానికి వాల్యూ ఇస్తున్నాయి, ఏ పనులు మన జీవితానికి ఎటువంటి వాల్యూ ఇవ్వట్లేదు, ఇన్ఫాక్ట్ అవి మనల్ని నెగిటివ్ వేలో మనల్ని పుష్ చేసేస్తున్నాయి అని మనల్ని మనం అనాలిసిస్ చేసుకోవాలి. ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ సెల్ఫ్ డెవలప్మెంట్ ప్రాసెస్ స్టార్ట్ చేయాలంటే వాళ్ళు ఇనీషియల్ గా చేయవలసిన పని ఇది. ఒక దగ్గర కూర్చోవాలి, ప్రశాంతంగా కూర్చొని ఒక బుక్, పెన్ను పట్టుకొని మీరు ఏమేమి పనులు చేస్తున్నారు, రోజువారీ డే టు డే మీ లైఫ్ స్టైల్ ఏంటి, ఒక ఫ్రీ టైం ఉన్నప్పుడు మీరు చేస్తున్న పనులు ఏంటి, ఇవన్నీ ఒకసారి లిస్ట్ డౌన్ చేసుకోండి. చాలా విషయాలు, చాలా పనులు మనము ఆ టైంకి మనకి ప్లెజర్ ఇస్తుంది, అంటే ఆనందాన్ని ఇస్తున్నాయి కదా అని చెప్పేసి మనం చేసేస్తూ ఉంటాం. బట్ ఇన్ఫాక్ట్ అవి ఆనందం ఆ టైంకి ఇస్తున్నాయి తప్పించి ఆ తర్వాత మన లైఫ్ ని, మన టైం ని చాలా కిల్ చేస్తున్నాయి. అది మనకి తెలియదు, అండర్లయింగ్ గా చాలా డ్యామేజ్ చేస్తున్నాయి. సో లైక్ స్మోకింగ్ కానీ, డ్రింకింగ్ కానీ, స్పెండింగ్ లాట్ ఆఫ్ టైమ్ ఇన్ సోషల్ మీడియా అండ్ స్పెండింగ్ టైమ్ విత్ ద పీపుల్ అరౌండ్ యూ అండ్ నెగిటివ్ పీపుల్. మన చుట్టుపక్కల ఒక 10 మంది ఉంటే ఒక నియర్లీ 8 to 7 పీపుల్ నెగిటివ్ గా ఆలోచించే వాళ్ళు, నెగిటివ్ గా మాట్లాడే వాళ్ళే ఉంటారు. వాళ్ళతో ఎక్కువ టైం స్పెండ్ చేయాలి అంటే వాళ్ళు మాట్లాడే విధానం అనేది, వాళ్ళు మాట్లాడే ప్రతి ఒక్క విషయం మన మైండ్ లో దూరుతూ ఉంటది, అది మనల్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంటది. సో ఈ విధంగా మనల్ని మనం అనాలిసిస్ చేసుకోవాలి, ఏ పనులు మనం చేస్తున్నాం డైలీగా. నేను కొన్ని సంవత్సరాల క్రితం అలా రియలైజ్ అయ్యాను. నేను చాలా విషయాలు నాకు తెలియకుండా నా లైఫ్ కి యూజ్ కాని చాలా పనులు చేసుకుంటూ పోయేవాడిని, ఇదంతా నార్మలే కదా అని చెప్పేసి. సో నన్ను నేను అనాలిసిస్ చేసుకున్నాను, ఏవైతే పనులు నన్ను డిస్ట్రాక్ట్ చేస్తున్నాయి, ఏ పనులు నాకు యూజ్ కావు, నా లైఫ్ గ్రోత్కి కానీ, నా డ్రీమ్ లైఫ్ కానీ, నేను ఏదైతే అనుకుంటున్నానో నా డ్రీమ్ లైఫ్ ఇది అనుకుంటున్నానో ఆ డ్రీమ్ లైఫ్ నేను చేరుకోవడానికి నేను చేస్తున్న పనులు ఏంటి, నా యాక్టివిటీస్ ఏంటి, ఇవన్నీ ఒక లిస్ట్ రాసుకున్నాను అనమాట. ఆ లిస్ట్ రాసుకున్న తర్వాత నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. నేను చేస్తున్న పనులు చాలా మట్టుకు నేను అనుకుంటున్న నా లైఫ్ కి డెఫినెట్ గా అవి హెల్ప్ అవ్వవు. అటువంటి హెల్ప్ కాని పనులని నేను ఎందుకు
కంటిన్యూ చేస్తున్నా, ఎందుకు దాని మీద ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నా, కొన్ని సంవత్సరాల నుంచి ఆ ప్రాక్టీస్ అలాగే అలవాటు అయిపోతూ ఉంది. సో ఆ విధంగా నేను ఒక టాప్ 5 లిస్ట్లో, అంటే నేను రాసుకున్న లిస్ట్లో ఒక టాప్ 5 నాకు ఇన్స్టెంట్ ప్లెజర్ ఇచ్చి నా లైఫ్కి ఎటువంటి యూజ్ కాని టాప్ 5 థింగ్స్ ని నేను నా లైఫ్ నుంచి దూరం చేసుకున్నాను. అవేంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ స్పెండింగ్ టైం విత్ పీపుల్ హూ డోంట్ సపోర్ట్ మై డ్రీమ్స్. అంటే మనము తెలియకుండా మన లైఫ్లో, మన జీవితంలో చాలా మందితో మనం గడుపుతూ ఉంటాం. బట్ మన ఆలోచన తీరికి, మన డ్రీమ్ లైఫ్కి, మన ప్యాషన్కి వాళ్ళు ఎటువంటి యూజ్ ఉండదు. వాళ్ళు మాట్లాడే మాటలు కానీ, మనం వాళ్ళతో చేసే డిస్కషన్ కానీ 1% కూడా మన డ్రీమ్ లైఫ్కి యూజ్ కావు. ఏదో క్యాజువల్గా మాట్లాడుతున్నారు కదా అని క్యాజువల్గా మాట్లాడడమే అంతే. వాట్ హ్యాపెనింగ్ దేర్, ఇట్స్ వేస్ట్ ఆఫ్ అవర్ టైం, వేస్ట్ ఆఫ్ దేర్ టైమ్ ఆల్సో. ఎందుకంటే వెన్ యు ఆర్ నాట్ ఫిట్టింగ్ దేర్ రిక్వైర్మెంట్, యు ఆర్ వేస్టింగ్ దేర్ టైమ్ యాజ్ వెల్, రైట్? నెగిటివ్ పీపులా, లేకపోతే నీ గోల్స్ కి సపోర్ట్ చేయలేని పీపులా అనడం కాదు. యూ ఆల్సో జస్ట్ కాన్షియస్లీ అబ్జర్వ్, యూ ఆల్సో టేకింగ్ టైమ్ అవే ఫ్రమ్ దేర్ లైఫ్. ఇఫ్ యు ఆర్ స్పెండింగ్ టైమ్ క్యాజువల్లీ, క్యాజువల్ గా వాళ్ళతో టైం స్పెండ్ చేస్తున్నాను అనుకుంటే మాత్రం నీ టైమే కాదు, వాళ్ళ టైం కూడా వేస్ట్ అవుతుంది. సో వెన్ ద పీపుల్ ఆర్ నాట్ ఎట్ ఆల్ హెల్ప్ఫుల్, నాట్ ఎట్ ఆల్ గివింగ్ ఎనీ వాల్యూ టు యువర్ డ్రీమ్ లైఫ్, డెఫినెట్లీ వీ హ్యావ్ టు స్టెప్ అవే ఫ్రమ్ దెమ్. సో అట్లీస్ట్ రిలేషన్షిప్ పాడు చేసుకోవద్దు, అట్ ది సేమ్ టైమ్ డోంట్ హ్యావ్ టు స్పెండ్ లాట్ ఆఫ్ టైమ్ విత్ దెమ్. సో దట్ ఈస్ ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఐ డిడ్. సెకండ్ థింగ్, ఆల్కహాల్ and smoking. This is the biggest element which killed my time endlessly from my early 20s. 21, 22 years ఏజ్ అప్పటి నుంచి అది నా లైఫ్ లో ఒక పార్ట్ అయిపోయింది అనమాట. స్మోకింగ్, డ్రింకింగ్, సరదాగా ఫ్రెండ్స్ తో బయటికి వెళ్ళడం, అవర్స్ స్పెండ్ చేయడం. ఎందుకంటే అప్పుడు తెలియదు, అదే లైఫ్ అనుకునేవాడిని, అదే కామన్. అంటే ఎవ్రీవన్ ఈస్ డూయింగ్ ఇట్, రైట్? ఎవ్రీవన్ ఈస్ డూయింగ్ అరౌండ్ మీ. నా ఫ్రెండ్స్ గానీ, నాకన్నా పెద్దవాళ్ళు గానీ, వీళ్ళందరూ చేస్తున్నప్పుడు ఓకే ఇట్స్ కామన్ అనుకునేవాడిని. బట్ ఆ టైంకి నాకు తెలియలా, ఎందుకంటే నాకు జాబ్ చేసుకునేవాడిని, సాలరీ వచ్చేది, ఇదే లైఫ్, ఇలాగే ఎంటర్టైన్మెంట్ అవ్వాలి, ఇలాగే నా చుట్టుపక్కల ప్రపంచంలో ఎలాగున్నారు కాబట్టి ప్రపంచం అంతా ఇలాగే ఉంటది, సో ఐ షుడ్ బి ఫిట్ ఇన్ టు ఇట్, రైట్? అలాగనుకుని నేను చాలా సంవత్సరాలు ఆ పర్టికులర్ హ్యాబిట్ కి ఇన్ఫ్లుయెన్స్ అయ్యి చాలా సంవత్సరాలు కంటిన్యూ చేశాను. సో దట్ ఈస్ ద వన్ మోర్ థింగ్ ఐ హావ్ రిమూవ్డ్ from my life. And third thing, consumption of non-veg. So non-veg వల్ల ఏంటి, ఇదేం డిస్ట్రాక్షన్ అనుకుంటే, మేబీ ఇన్ మై లైఫ్ దట్ ఈస్ వన్ ఆఫ్ మై డిస్ట్రాక్షన్ యాక్చువల్లీ. నా హెల్త్ కి కానీ, నా ఫిజికల్ ట్రాన్స్ఫర్మేషన్ కి ఎటువంటి హెల్ప్ జరగట్లేదని తెలుసుకొని నేను దాన్ని దూరం పెట్టేశాను. అలాగే ఎండ్లెస్ స్క్రోలింగ్, సోషల్ మీడియా ఫర్ ఎంటర్టైన్మెంట్, ట్విట్టర్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, ఎవ్రీథింగ్ I closed it. Closed it means I'm using it, but there is a purpose. ప్రతి దానికి నేను ఒక సోషల్ మీడియా ప్రొఫైల్ యూజ్ చేయాలంటే దానికి ఒక పర్పస్ ఉండాలి. అది నా లైఫ్, నా గోల్స్, నా అంబిషన్స్ యూజ్ అవుతుందా లేదా. నేను కంటెంట్ క్రియేట్ చేస్తున్నా, ఈ కంటెంట్ క్రియేట్ చేసినప్పుడు అప్లోడ్ చేయడము, దానికోసం అనాలిసిస్ చేయడము, ఆ స్క్రిప్ట్ రాసుకోవడము, ఇవన్నీ వాటి కోసం, అంటే నా డెవలప్మెంట్ కి ఏదైతే యూజ్ అవుతుందో దానికోసం అని చెప్పి సోషల్ మీడియా వాడుతున్నాను తప్పించి ఎంటర్టైన్మెంట్ పర్పస్ అయితే కంప్లీట్లీ నేను దాన్ని దూరం చేసేసాను. అలాగే ఓవర్ స్పెండింగ్ మనీ. నేను ఎప్పుడు మనీకి అంత ప్రిఫరెన్స్ ఇవ్వలేదు నా లైఫ్ లో. వస్తుంది కదా, ఖర్చు పెట్టేద్దాం, మళ్ళీ సంపాదించుకుందాం. సో ఇటువంటి థాట్ ప్రాసెస్ లోనే నేను ఫైనాన్షియల్ గా ఉండేవాడిని. సమ్హౌ ఐఎమ్ లక్కీ, మై వైఫ్ ఈస్ వెరీ కాన్షియస్ అబౌట్ మనీ. సో దట్స్ వేర్ ఐ మీన్ టు ద బెటర్ పొజిషన్ నౌ. మై వైఫ్ లేకపోతే మాత్రం ఫైనాన్షియల్ గా చాలా లాగ్ అయిపోయి ఉండేవాడిని. దిస్ ఇస్ వాట్ ఐ హావ్ లెర్న్డ్ ఇన్ ద రీసెంట్ పాస్ట్. సో మనీని చాలా రెస్పెక్ట్ ఇవ్వాలి, అట్ ది సేమ్ టైం కాన్షియస్ గా ఆలోచించాలి. మనం ఖర్చు పెట్టే ప్రతి రూపాయి కూడా దేనికి యూజ్ చేస్తున్నాం, దేనికి యూజ్ చేయకూడదు. ఏదో కనిపించింది కదా అని కొనేయడం కాకుండా, ఏదో ఒక టైం దొరికింది కదా అని హోటల్కి వెళ్ళిపోయి టైం స్పెండ్ చేయడం, మనీ స్పెండ్ చేయడం, ఇవి కాకుండా కొద్దిగా కాన్షియస్ గా ఆలోచించి ఆ టైంకి ఏం రిక్వైర్మెంట్, ఏం అవసరం లేదు అని ఖర్చు పెట్టడం, ఇది మాత్రం చాలా కంట్రోల్ చేసుకున్నాను. సో దీస్ ఆర్ ద 5 పాయింట్స్, మేజర్ 5 పాయింట్స్. సో మిగతా కూడా ఉన్నాయి యాక్చువల్ గా. దీస్ ఆర్ ద మేజర్ 5 పాయింట్స్ ఐ హావ్ రిమూవ్డ్ ఫ్రమ్ మై లైఫ్. So these are actually distractions what I feel, which are not at all helping my growth. So that is the reason, if anything is I'm feeling this is my roadblock, then I just try to get rid of that. ఇవి ఇనిషియల్ గా నాకు మానేయడం అనేది చాలా కష్టం. ఈ డిస్ట్రాక్షన్స్ ని దూరం చేసుకోవడం అనేది చాలా చాలా కష్టం. ఇనిషియల్ గా నేను చాలా ఫెయిల్ అయ్యాను. ఇప్పుడు మానేద్దాం, అది చేద్దాం, ఇది చేద్దాం, ఇప్పుడు ఈ రోజు నుంచి చేయను, ఎన్నోసార్లు అలా జరిగింది. ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పిన 5 ఎలిమెంట్స్ కూడా, 5 డిస్ట్రాక్షన్స్ కూడా ఒకదానికి ఒకటి లింక్ అయి ఉన్నాయి. ఏ ఒక్కటి మానాలన్నా సరే కష్టమయ్యేది. ఎందుకంటే వేరే యాక్టివిటీ అనేది దీన్ని మళ్ళీ
తీసుకొచ్చేది. ఇలాగా నేను ఎన్నోసార్లు ప్రయత్నించి ఎన్నోసార్లు నేను అటెంప్ట్స్ నేను ఫెయిల్ అయ్యి ఫైనలీ ఐఎమ్ ఫ్రీ ఫ్రమ్ దీస్ టాక్సిక్ హ్యాబిట్స్. ఐఎమ్ రియల్లీ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ దాట్. సో నా లైఫ్ లో నేను ఏదైతే గోల్, ఏదైతే ప్యాషన్, ఏదైతే నేను నా డ్రీమ్ లైఫ్ అనుకుంటున్నానో అది ఆ డ్రీమ్ లైఫ్ లో మేబీ దిస్ ఇస్ బిగ్గెస్ట్ అచీవ్మెంట్ ఇన్ మై లైఫ్. సో ఇనిషియల్ గా మారడం అనేది చాలా కష్టంగా ఉంటుంది. చాలా సంవత్సరాలు పట్టింది నాకు కూడాను. ఇప్పటికీ ఒక పొజిషన్ కి, ఒక కంఫర్టబుల్ పొజిషన్ కి రాగలిగాను. సో దట్ ఈస్ హౌ ద ఎంటైర్ మై సెల్ఫ్ డెవలప్మెంట్ జర్నీ స్టార్టెడ్ actually. And now onwards I think I need to get more clarity what I need to do and what I'm going to take up the future projects, anything else which is related to my passion. To be very frank, if you want to get into the dream life what your thought of life, so you need to change your environment as well. ఒక దగ్గరే ఉండిపోయి నేను ఇక్కడ నుంచే నా లైఫ్ ని సక్సెస్ చేసుకుంటానంటే కొన్నిసార్లు జరగకపోవచ్చు. You need to change your environment as well. So these are the factors actually చాలా ఇంపార్టెంట్ మన సెల్ఫ్ డెవలప్మెంట్ ప్రాసెస్ లో. సో ఈ డిస్ట్రాక్షన్స్ అన్ని తీసేయడం వల్ల ఏం జరుగుతుందంటే, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్, మన లైఫ్ లో చేయవలసింది కోసం మనం టైం ఎక్కువ స్పెండ్ చేయగలం. అంటే మనం ఏవైతే అనుకుంటున్నామో నా ప్యాషన్ మీద వర్క్ చేయాలి ఇలా అనుకుంటున్నాం కాబట్టి వీటి కోసం కంపల్సరీగా మనం ఏం చేస్తాం, టైం ఎక్కువ కేటాయిస్తాం. సో మిగతా ఏవైతే డిస్ట్రాక్షన్స్ తీసేసిన తర్వాత మనకి చాలా టైం దొరుకుతుంది. ఆ టైం దొరికినప్పుడు ఏం చేస్తాం, మన పని మీద మనం ఫోకస్ పెడతాం. సో ఐ థింక్ ఈ వీడియో చాలా మందికి యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. ఎందుకంటే నేను చాలా మందిని చూశాను, వాళ్ళ మాటల్లో కానీ వాళ్ళ చేతల్లో కానీ చాలా కసి చూశాను. వాళ్ళు కూడా సెల్ఫ్ డెవలప్మెంట్ ప్రాసెస్ లో ఉన్న జర్నీలో ఉన్నారు. వాళ్ళందరికీ ఇది యూజ్ అవుతుంది. సో మీ చుట్టుపక్కల ఎవరైతే ఉన్నారో వాళ్ళ లైఫ్ ని కొత్త యాంగిల్లో చూడాలనుకుంటున్నారో వాళ్ళకు కూడా ఈ వీడియోని షేర్ చేయండి. ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్. ఐ విల్ కమ్ అప్ విత్ మోర్ videos like this. Thank you very much. Thanks for watching me till this end. Have a nice day.